సో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది ఉద్యోగాల విషయంలో. ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, కేసీఆర్ పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల వరకు ఇస్తామని కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆ ఎలక్షన్ ముందు చేసిన ప్రచారము ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది? అరే పచ్చి అబద్ధం చెప్తుంది కదా బ్రదర్. ఇప్పుడు నీకు ఎగ్జామినేషన్ ఫీజు ఉండదని చెప్తా, అప్లికేషన్ ఫీజు ఉండదని, అది ప్రాసెసింగ్ ఫీజు అంటారు. 1000 రూపాయలు ఆ ఫీజు, 1000 రూపాయలు ఏవో కొత్తగా నేను గమ్మత్తు తింటున్నా. అంటే నువ్వు ఫ్రీ అంటే ఫ్రీ అయ్యిగా మళ్ళీ ప్రాసెసింగ్ అదని ఇదని పెట్టేది కాదు. మాకు పథకాలు అవసరం లేదు సార్. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు 46 జీవో రద్దు కావాలి, మాకు 317 జీవో రద్దు కావాలి, మాకు ప్రమోషన్లు కావాలి. ఈరోజు ఉన్న మా హక్కును నువ్వు దూసేసి నువ్వు భిక్షాందేహి నువ్వు అడుక్కొని బతుకు, మా పథకాలతో నువ్వు బతకాలి, నీ హక్కులతో నువ్వు బతకద్దంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? ఇది అందుకనే మేము రేపు నాకు స్పష్టంగా ఉన్నది. నేను నా ఎమ్మెల్సీ ప్రచారంలో నేను స్పష్టంగా చెప్తున్నా, నేను గెలిస్తే ఈ ఖాళీల మీద మేము నింపేదాకా మేము పోరాటం చేస్తాం, ఈ ప్రమోషన్ పోరాటం చేస్తాం, ఉద్యోగుల సమస్యలపైన మేము పోరాటం చేస్తాం, నిరుద్యోగుల సమస్యల మీద పోరాటం చేస్తాం. పట్టభద్రులు ఇంతమంది చదువుకున్నప్పటికీ ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన మేము పోరాటం చేస్తాం అనేది మా ఎజెండా. సో ప్రచారంలో భాగంగా పట్టాభద్ర దగ్గరికి వెళ్తారు, జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఎంప్లాయీస్ కలిసినప్పుడు కానీ, నిరుద్యోగులు కలిసినప్పుడు కానీ, ఉద్యోగులు కలిసినప్పుడు కానీ అంటే వాళ్ళ నుండి ఏమేమి స్పందన వస్తుంది, ప్రభుత్వం నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు? అంతే కదా, వాళ్ళ హక్కులు ఎక్కడ ఎవరైనా కానీ వాళ్ళ హక్కులు, వాళ్ళ ప్రమోషన్. ఈరోజు ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్ కంపెనీల బతికేయడానికి, కాంట్రాక్టు, ప్రభుత్వం, ఈ రెండింటికి సపరేట్గా అవుట్సోర్సింగ్ కోసం ఒక కార్పొరేషన్ని క్రియేట్ చేసే ఆలోచన 15 రోజులకి నడుస్తుంది. కాబట్టి ఇవన్నిటిపైన మా పోరాటం. ప్రభుత్వం, పబ్లిక్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఒక వాణిని మనం వినిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు నా దిక్కే నాకు ఫేవర్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ బాధ్యత ఈసారి.